ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నిగ్రహాన్ని నియంత్రించడం. ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు కోపంతో ఉండేవాడు. అతని తండ్రి అతనికి గోళ్ల సంచి ఇచ్చి, అతను నిగ్రహాన్ని కోల్పోయిన ప్రతిసారి అతను కంచెలో ఒక మేకును కొట్టాలని చెప్పాడు. మొదటి రోజు బాలుడు కంచెలోకి 37 మేకులు కొట్టాడు. తరువాతి కొన్ని వారాలలో అతను తన కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకున్నాడు. రోజు కొట్టే గోళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఆ మేకులను కంచెలోకి తొక్కడం కంటే తన కోపాన్ని పట్టుకోవడం సులభమని అతను కనుగొన్నాడు. చివరకు బాలుడు తన నిగ్రహాన్ని కోల్పోని రోజు వచ్చింది. అతను దాని గురించి తన తండ్రికి చెప్పాడు మరియు ఆ బాలుడు ఇప్పుడు తన కోపాన్ని నిలుపుకోగలిగిన ప్రతిరోజు ఒక గోరును తీయమని తండ్రి సూచించాడు. రోజులు గడిచిపోయాయి మరియు ఆ యువకుడు చివరికి తన తండ్రికి గోళ్లన్నీ పోయాయని చెప్పగలిగాడు. తండ్రి తన కొడుకును చేతితో పట్టుకుని కంచె దగ్గరకు తీసుకెళ్లాడు. అతను, "నువ్వు బాగా చేశావు నా కొడుకు, కానీ కంచెలోని రంధ్రాలను చూడండి. కంచె ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు కోపంతో విషయాలు చెప్పినప్పుడు వారు ఇలాంటి మచ్చను వదిలివేస్తారు." నీతి: మీరు ఒక వ్యక్తిలో కత్తిని ఉంచవచ్చు మరియు దానిని బయటకు తీయవచ్చు. మీరు నన్ను క్షమించండి అని ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదు, గాయం ఇంకా అలాగే ఉంది. మీరు తర్వాత పశ్చాత్తాపపడాల్సిందిగా ఏదైనా చెప్పాలని మీరు టెంప్ట్ అయినప్పుడు మీరు మీ కోపాన్ని నియంత్రించుకున్నారని నిర్ధారించుకోండి.